కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 18వ వచనం చదువుతామా? సున్నతి పొందిన వాడెవడైనను పిలువబడినా అతడు సున్నతి పోగొట్టుకొనవలదు. సున్నతి పొందని వాడెవడైనను పిలువబడినా సున్నతి పొందవలదు. దేవుని ఆజ్ఞలను అనుసరించుటయే ముఖ్యము గాని సున్నతి పొందుటయందు ఏమీ లేదు, సున్నతి పొందకపోవుటయందు ఏమీ లేదు. ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే ఉండవలెను. దాసుడవై ఉండగా పిలువబడుతువా చింతపడవద్దు గాని స్వతంత్రుడు వగుటకు శక్తి కలిగిన ఎడల స్వతంత్రుడు వగుట మరి మంచిది. దేవుడి మాటను దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన సహాయం అడుగుతామా ప్రతి ఒక్కరూ? యేసయ్య నాతో మాట్లాడండి. ఈ చదవబడిన లేఖనాలు, రాయబడిన లేఖనాలు నాయన బట్టి నన్ను జ్ఞాపకం చేసుకోండి, నన్ను బలపరచండి, నాతో మాట్లాడండి. అయ్యా, నువ్వు మాట్లాడితే నా కన్నులు తెరవబడతాయి, నీవు మాట్లాడితే నా హృదయం తెరవబడుతుంది నాయన. నీ మాటలను నేను అంగీకరిస్తే నా బ్రతుకు బాగుపడుతుంది నాయన. నీ శ్రేష్టమైన, విలువైన, అమూల్యమైన, వెలకట్టలేని నీ దేవోక్తులను నాయన నాకు వివరించిన ఎడల మేము బ్రతుకుతాము తండ్రి. యేసయ్య, అల్పుడను అయోగ్యుడను అయిన నీ దాసుడైన నన్ను మరుగుపరిచి నీ బిడ్డమైన నాతో మాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇక్కడ సున్నతి గురించి అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. సున్నతి అంటే అది యూదా ఆచార ప్రకారం, యూదా ధర్మశాస్త్ర ప్రకారం క్రీస్తులో నమ్మకం ఉంచిన యూదులు తమ యూదా ధర్మ సంబంధమైన గుర్తులను చెరిపివేసుకునే ప్రయత్నం చేయకూడదు. అది కొన్ని ఆనాడు దేవుడు పెట్టిన నియమం ప్రకారం ఈ సున్నతి అనేది శరీర సంబంధమైన గుర్తు. అంటే వాడు యూదుడు లేకపోతే వాడు దేవునికి సంబంధించిన వ్యక్తి అని తెలియచేయబడ్డానికి ధర్మశాస్త్ర ప్రకారం అప్పట్లో పెట్టినటువంటి అది ఒక శరీర సంబంధమైన గుర్తు. దానిని ఇప్పుడు మనం బాప్తీసం తీసుకుని ఏమంటున్నామంటే మేము దేవునికి సంబంధించిన వాళ్ళం, క్రీస్తు సంబంధించినటువంటి వారం అని చెప్పి దాన్ని గుర్తుగా, సాక్ష్యంగా మనం ఇప్పుడు బాప్తీసం తీసుకుంటున్నాం. కానీ యూదా ఆనాటి కాలంలో అయితే మరి అది ఒక శరీర సంబంధమైన గుర్తు అన్నమాట. అది సున్నతి జరిపించేవారు. కాబట్టి సరే, ఏ స్థితిలో దేవుడు మనం పిలిచినప్పటికీ సున్నతి పొందుకున్నామా? అప్పట్లో కొంతమంది ఏమో దేవుడు పిలిచాడంటే అది ఏ జాతికి సంబంధించిన వారైనా దేవునిలోకి వస్తే వాడు సున్నతి చేసుకోవాలి, ఆ శరీర సంబంధమైన గుర్తు వేసుకోవాలని చెప్పి వాదన ఉండేది. అలాగే చెప్పి కొంతమంది అక్కడ లేదు దాన్ని చెరిపేసుకోవాలని కొంతమంది. కాబట్టి ఏదైనా అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, సున్నతి చేయించుకున్నావా, సున్నతి చేయించుకోలేదా, ఈ శరీర సంబంధమైన గుర్తులు అనేవి ప్రాముఖ్యం కాదు. కానీ ఏమంటున్నాడు, దేవుని ఆజ్ఞలను అనుసరించుటయే ముఖ్యము కానీ సున్నతి పొందుటయందు ఏమీ లేదు, సున్నతి పొందకపోవుటయందు ఏమీ లేదు. శరీరంపై ఒక గుర్తు ఉండడం లేకపోవడం దేవుని దృష్టిలో ముఖ్యమైనది ఏమీ కాదు. ఇప్పుడు ఏంటి, ఒక కార్యక్రమం అది. సున్నతి అనేది ఒక గుర్తుగా, శరీర సంబంధమైన గుర్తు. అది ఉందా లేదా అనేది దేవుని దృష్టిలో ప్రాముఖ్యం కాదు. అది శరీర సంబంధమైన గుర్తు, అది మనం కలిగి ఉన్నామా లేదా అనేది దేవునికి ముఖ్యం కాదు. కానీ దేవుని సంకల్పం ప్రకారం జీవించటమే మనకు ముఖ్యం. హల్లెలూయా. దేవుడు ఆయన మన జీవితాల్లో ఏమి ఉద్దేశించాడో దాని ప్రకారం మనం బ్రతుకుతున్నామా లేదా అనేది మనకి ప్రాముఖ్యం. దేవుడు చూస్తాడు. అందుకే గలతీయులకు రాసిన పత్రిక 6:15 అంటాడు, క్రొత్త సృష్టి పొందుటయే కానీ సున్నతి పొందుటి యందు ఏమీ లేదు, పొందకపోవటందు కూడా ఏమీ లేదని చెప్పి అక్కడ కూడా అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. చాలా చోట్ల ఈ విషయాన్ని మాట్లాడుతూ ఉంటాడు. కొంతమంది ఎలా ఉంటుందంటే ఇలాంటి కొన్ని శరీర సంబంధమైన గుర్తులు ఏవో కొన్ని వేసుకుని మేము క్రైస్తవులము అని చెప్పుకోవడానికి గర్వపడుతూ ఉంటారు. ఆనాటి ఇటువంటి యూదులేమో ఒకవేళ ఈ సున్నతిని గుర్తుగా పెట్టుకుని గర్వపడుతూ ఉండొచ్చేమో, ఈనాటి నేటి క్రైస్తవులైతే కొన్ని గుర్తులు క్రైస్తవులు అని చెప్పుకోవడానికి ఏంటి చెప్పండి? మేము క్రైస్తవులు అనడానికి కొన్ని గుర్తులేని చెప్పండి.
ఏమని చెప్పుకుంటున్నాం? బాప్తిస్మం, ఇంకా శరీర సంబంధమైన గుర్తులు. అది బాప్తిస్మం ఆత్మ సంబంధమైనది అనుకుందాం. శరీర సంబంధమైన గుర్తులు ఏం చెప్పుకుని మనం క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాం? అమ్మా, బొట్టు తీసేసి ఏమన్నా అంటే మేము క్రైస్తవులం. ఇంకేమున్నాయి? అదే మొత్తం బంగారాల గింగారాలు మొత్తం అన్నీ తీసేసి పీకేసి మొత్తం పెట్టి బోడిగా కూర్చుని మేము చర్చికి వెళ్తామండి అని అదో గుర్తు శరీరం. ఇంకా కొంతమంది అయితే ఇప్పుడు మీసాలు తీసేస్తున్నారంట. మరి ఆడవాళ్ళు అయితే ఏం చేస్తారు మరి? పొమ్మాలకు లేవు. మగవాళ్ళు అంటే మీసాలు తీసేశారు. సారీ, ఏమైతే ఎవరు నేనే ఇది చేయట్లేదు, కానీ అది కూడా ఒక చోట ఉంది, అందుకే చెప్తున్నాను. ఓకే, మీరేమో బంగారాలు తీసేస్తున్నారు, మేమేమో మీసాలు తీసేస్తాం. ఇంకా అవి మామూలే అనుకో. ఇయే తెల్ల చీర కట్టుకోవడం. ఇక నేను కనుక ఏ జీన్ ప్యాంట్ వేసానంటే ప్రమాదం, కొంపలు అంటికి పోయినట్టే కొంతమందికి. వెనకడికి మొన్న మధ్యన ఎవరు, నేను కాలేజీకి వెళ్ళాను మా అబ్బాయి దగ్గరికి. కాలేజీకి వెళ్ళి ఆ రోజు జీన్ వేసుకున్నట్టున్నాను, మామూలు షర్ట్ వేసుకున్నట్టున్నా. ఈడు అందరికి చెప్తాడు కదా, మీ డాడీ ఏం చేస్తాడంటే పాస్టర్ గారు అని చెప్పాడంట. తీరా అక్కడికి వెళ్ళి చూసింది, డాడీ ఎగ్జామ్ రాస్తుంటే కలుసుకుందామని వెళ్ళాను. అందులో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అన్నారంట, అరే మీ డాడీ పాస్టర్ అన్నావు, హీరో వల్ల ఉన్నాడు ఏంట్రా అన్నారంట. అంటే ఏంటంటే నేను ఆ జీన్ ప్యాంట్ వేసుకోకూడదు వాళ్ళ దృష్టిలో. పాస్టర్ గారు అంటే ఏం వేసుకోవాలి? తెల్ల ప్యాంటు, తెల్ల సొక్క, లేకపోతే ఓ లాల్చీ వేసుకుని, తెల్ల లాల్చీ వేసుకుని, లూజ్ ప్యాంట్ ఒకటి వేసుకుని, మెడలో సంచోటి వేసుకుని, ఇక్కడ ఒక కాయిన్ ఏదైనా ఉంటే పెట్టుకుని వెళ్ళాలి. అంతేనా? వాళ్ళ దృష్టిలో అంతే. బట్ ఇవన్నీ దేవుడికి ముఖ్యమా? మీరు చెప్పండి. నా సేవకుడు జీన్ ప్యాంట్ వేసుకున్నాడా, తెల్ల ప్యాంట్ వేసుకున్నాడా, లేకపోతే రంగు బట్టలు కట్టుకున్నాడా, తెల్ల బట్టలు కట్టుకున్నాడా, లేకపోతే మీరు మెడలో బంగారం తీసేశారా, ఉంచారా? ఇవన్నీ దేవుడికి ప్రాముఖ్యమా? దేవుని ఆజ్ఞలను అనుసరిస్తున్నావా లేదా అనేది దేవునికి ముఖ్యమై ఉంది. హల్లెలూయా. ఎందుకంటే ఇవన్నీ నేను చేయడం తప్పంటలేదు. మీరు ఇష్టమైతే తెల్లబట్టలు వేసుకోండి, ఇష్టమైతే చెవులు తీసేయండి, ఇష్టమైతే బొట్టు తీసేయండి, మీ ఇష్టం, మీ సమర్పణ అది. కానీ ఇవన్నీ చేసి దేవుని ఆజ్ఞలను నెరవేర్చకపోతే, దేవుని సంకల్పం ప్రకారం నువ్వు బ్రతకకపోతే కనుక ఇవన్నీ శుద్ధ వేస్ట్, శుద్ధ దండగ. నువ్వు చేసిందంతా కూడా నటన. నేను భక్తిపరుడని చూపించుకోవడానికి గుడ్డల్లో కాదు. చాలామంది ఇవాళ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన బట్టలు ఎట్టేశారు. ఒక్కో దేవుడికి ఒక్కో రంగు బట్టలు. అంటే ఆ బట్టలు వేసేస్తే భక్తిపరులు అయిపోయారా? అవ్వం కదా. భక్తి అనేది బట్టలతో రాదు. భక్తి అనేది కొన్ని విషయాల్లో మన పై రూపాలు చూపించేటువంటి విషయాల్లో రాదు. కానీ ఇవంతా కూడా ఏమంటామంటే, ఒక రకంగా ఇవన్నీ చేసి దేవుణ్ణి నీవు ఆజ్ఞలను అనుసరించకపోతే నువ్వు చేసేదంతా నటనే. ఈ మెడలో బంగారం తీసేసింది కానీ, బొట్టు తీసేసినా, ఇంకోటి తీసినా, తెల్ల బట్టలు వేసుకు తిరిగినా, మరొకటి ఇవన్నీ కూడా నటన అవుతుందని మనం తెలుసుకోవాలి. కానీ దేవుడికి ఇవన్నీ ప్రాముఖ్యం కాదు. అందుకే అప్పుడు అంటున్నాడు, సున్నతి పొందుకున్నావా, సున్నతి పొందుకోలేదా అనేది దేవునికి ప్రాముఖ్యమైన విషయం. శరీర సంబంధమైన గుర్తును వేయించుకున్నావా, వేయించుకోలేదనేది దేవునికి ప్రాముఖ్యమైన విషయం కాదు. కానీ నీవు దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటున్నావా లేదా అనేదే దేవునికి ప్రాముఖ్యంగా దాన్ని ఎంచుకుంటాడు. దేవుడు చూసేది కూడా అదే అని చెప్పి ప్రియమైన దేవుని పిల్లలారా మనం అర్థం చేసుకోవాల్సిన వారం అయి ఉన్నాం. కాబట్టి ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే ఉండాలి. దాసుడు అయి ఉండగా పిలువబడుతువా, చింతపడవద్దు కానీ స్వతంత్రుడు ఒకటికు శక్తి కలిగిన యెడల స్వతంత్రుడు ఒకటి మరి మంచిది. ఇక్కడ అంటున్నాడు, ప్రతి ఒక్కరూ కూడా మనల్ని ఏ స్థితిలో ఉండగా దేవుడు నిన్ను పిలుచుకున్నాడో అక్కడ సంతృప్తిగా ఉండు. అంతే తప్ప మనం ఏదో ఒకవేళ అక్కడ ఎందుకు చెప్తున్నాడండి ఈ మాట, ఆ రోజుల్లో రోమా సామ్రాజ్యంలో బానిసత్వం అనేది సర్వసాధారణం. ఈ మాటలు అపోస్తలైన పౌలు రాస్తున్న రోజుల్లో రోమా సామ్రాజ్యం నడుస్తుంది, వారి రాజ్యం.
ఆ రోమా సామ్రాజ్యంలో సర్వసాధారణమైన విషయం ఏంటంటే బానిసత్వం. వాళ్ళకి నచ్చినటువంటి వాళ్ళని తీసుకెళ్ళి, లేకపోతే ఏదన్నా ఉన్న రుణాలు ఉన్నా, బాకీ ఉన్నా, లేకపోతే వాళ్ళ తరతరాలకు వాళ్ళ దగ్గర చేస్తున్నటువంటి వారి యొక్క పిల్లల్ని ఏంటంటే వాళ్ళు బానిసలుగా చేసుకుని, ఇక వాడికి హక్కులే ఉండేవి కాదు, బానిసలుగా వాడు చచ్చినంతకాలం వాడు అలా చేస్తానే ఉండాలి అక్కడ. ఒకవేళ ఒక బానిసగా ఉన్నవాడు తను బానిసత్వంలో ఉండగా దేవుణ్ణి నమ్ముకున్నాడు అనుకోండి, ఏం కోరుకుంటాడు? ఏం కోరుకుంటాడు? మీకు మామూలుగా అర్థం అవ్వదు. బానిసత్వం నుంచి విడుదలను కోరుకుంటాడు. ఒకవేళ మనకు రోగం వచ్చినప్పుడు దేవుణ్ణి నమ్ముకున్నాం అనుకోండి, ఏం కోరుకుంటావు? దేవుడా నన్ను స్వస్థపరచును ఆయన, అందుకే నేను నమ్ముకున్నాను ఆయన అంటాం. ఒకవేళ కొంతమంది అప్పులు బాధలు ఎక్కువైపోయినప్పుడు నమ్ముకుంటారు దేవుణ్ణి, అప్పుడు వాళ్ళు ఏం కోరుకుంటారు? ఆ అప్పుల్లోంచి నేను బయటికి రావాలని ఆయన అని కోరుకుంటారు. అలాగే ఒకవేళ ఎవడైనా బానిసత్వములో ఉండగా పిలువబడ్డా, ఏమన్నాడు అక్కడ పౌలు, నీవు దాసుడవై ఉండగా పిలువబడుతువా, చింతపడవద్దు కానీ స్వతంత్రుడు ఒక శక్తి కలిగిన ఎడల స్వతంత్రుడు మరీ మంచిది. కానీ నువ్వు దాసుడిగా ఉన్నప్పుడు పిలువబడ్డావు కాబట్టి నీవు చింతపడొద్దు, బాధపడొద్దు. ఏం కోరుకుంటాడు సాధారణంగా? బానిసత్వంలో ఉన్నవాడు ఏమో కోరుకుంటాడు, వాడు బానిసత్వం బయటకు వచ్చేయాలని ఆయన, నాకు మంచి నేను స్వతంత్రుడిగా ఉండాలని ఆయన, నేను నమ్ముకున్నాను ఆయన, కాబట్టి నాకు బానిసత్వం నుంచి నన్ను విడిపెత్తావా లేదా? సత్తావా లేదా? నువ్వు నా రోగం వచ్చింది ఇప్పుడు నమ్ముకున్నాను, నాకు రోగం తగ్గిస్తావా, చేస్తావా? నువ్వు అప్పులున్నాయని నమ్ముకున్నాను, నన్ను అప్పుల నుంచి విడిపిస్తావా లేదా? నువ్వు పలానా నా బిడ్డల పరిస్థితి బాగోలేదని, నా కుటుంబ పరిస్థితి బాగోలేదని నేను నమ్ముకున్నాను కాబట్టి వాటి నుండి నీవు నన్ను విడిపిస్తావా, విడిపించవా, చస్తావా లేదా అని చెప్పి పట్టు కూర్చుంటాం. అలాగ కుదరదండి ఇక్కడ. ఒకవేళ నేను ఏ స్థితిలో ఉండగా దేవుడు నిన్ను పిలిచాడో ఆ స్థితిలోనే సంతృప్తి కలిగి ఉండదు. నీవు ఇష్టపడు, చింతపడద్దు, బాధపడకు. నేను ఇంకా ఈ స్థితిలోనే ఉన్నాను, దేవుడు నన్ను పిలిచాడు, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నేను నమ్ముకున్నాను కాబట్టి నేను ఇంకా ఈ స్థితిలోనే ఉన్నాను, ఈ బానిస బ్రతుకులోనే ఉన్నాను, ఈ అప్పుల బాధలోనే ఉన్నాను, ఈ యొక్క రోగాల శరీరంతోనే నా బ్రతుకు నడిపిస్తూ ఉన్నానని చెప్పేసి చింతపడొద్దు. ఏ స్థితిలో పిలువబడితేవో ఆ స్థితిలోనే ఎలా ఉండాలి? నువ్వు సంతృప్తి కలిగి ఉండు. ఒకవేళ లేదు, ఆ అనారోగ్యం నుంచి బయటికి రావడానికి నీకు శక్తి కలిగినప్పుడు, నీకు అవకాశం కుదిరితే, నీకు ఆ సందర్భం కుదిరినప్పుడు బయటికి రా, మంచిదే అది. ఒక అప్పుల బాధలో ఉన్నప్పుడు నీవు పిలువబడితేవా, ఒక అప్పుల బాధలో నువ్వు విడవబడి బయటికి వచ్చి నీవు అప్పులు లేనివాడిగా ఉండడం, నీకు శక్తి కలిగినప్పుడు ఉండడం, బయటికి రా, దాన్ని బట్టి దానికి మంచిదే. ఒకవేళ లేదు, ఆ స్థితిలోనే ఉండిపోయావా, దాన్ని బట్టి ఎలా ఉండాలి? బాధపడొద్దు. నేను ఏ స్థితిలో పిలిచాడు కాబట్టి ఆ స్థితిని వదిలించుకోవడం కోసం దేవుడిని ఎన్నుకోలేదు. కానీ ఎందుకు పిలిచాడు దేవుడు నిన్ను అని అనుకుంటే కనుక ఒకటే నువ్వు అనుకోవాలి, ఏంటంటే మనుషులకు అది ఎందుకంటే దేవుడు క్రీస్తు మనల్ని ఏ స్థితిలో పిలిచాడో ఆ స్థితిలో మనం ఉండడానికి ఇష్టపడాలి. లేదంటే పాపం, మరణం, ధర్మశాస్త్రం నుంచి విడుదల చేశాడు అని గుర్తించాలి మనం. హల్లెలూయా. దేని నుంచి మనల్ని పిలిచాడు, దేనికి పిలిచాడు, మనల్ని ఎందుకు విడుదల చేయడానికి, దేని నుంచి విడుదల చేయడానికి పిలిచాడంటే బానిసత్వంలో నుండి నిన్ను విడిపించడానికి దేవుడు నిన్ను పిలవలేదు. లేకపోతే నీకున్న రోగంలో నుంచి నువ్వు విడిపించబడతావని దేవుడు నిన్ను పిలవలేదు. నీకున్న అప్పుల బాధలో నుంచి నువ్వు విడిపించబడతావని దేవుడు నిన్ను పిలవలేదు. ఇప్పుడున్న స్థితి కంటే బెటర్ స్థితి నీకు ఇస్తానని చెప్పి దేవుడు నిన్ను పిలవలేదు. కానీ దేనికి పిలిచాడు నువ్వు అనుకోవాలంటే, నా పాపము నుంచి నన్ను విడుదల చేయడానికి దేవుడు నన్ను పిలిచాడు, మరణము నుండి నన్ను విడిపించడానికి నా దేవుడు నన్ను పిలిచాడు, ధర్మశాస్త్రము నుండి నన్ను తప్పించడానికి దేవుడు నన్ను పిలిచాడు. అంటే ధర్మశాస్త్రము నిన్ను పాపిగా చూపిస్తూ ఉంది మనల్ని, అంటే నువ్వు చేసిన తప్పు అని చూపిస్తున్నప్పుడు దాని నుంచి నిన్ను తప్పించడానికి, ధర్మశాస్త్రం నుంచి విడిపించడానికి దేవుడు నన్ను పిలిచాడు. నన్ను పిలిచింది, నన్ను ఎన్నుకున్నది నా దేవుడు, నా వైపు చూచింది, నా దేవుడు నా కొరకు ప్రాణం పెట్టింది నా బానిసత్వం నుంచి విడిపిస్తాడని కాదు. ఆ రోజుల్లో ఉన్న పరిస్థితిని బట్టి పౌలు గారు అలా చెప్తున్నాడు వాళ్ళకి. ఒకవేళ మీరు బానిసలుగా ఉండగా ప్రభువుని అంగీకరించారా, చింతపడొద్దు. ఒకవేళ స్వతంత్రుడు వగుటకు నీకు శక్తి కలిగిన ఎడల స్వతంత్రుడు వగుట మరి మంచిది. నీవు ఆర్థిక సంబంధమైన సమస్యల్లో నీవు ఉన్నావా, అప్పుడు నేను దేవుడు పిలిచాడా, ఎన్నుకున్నాడా, దాన్ని బట్టి సంతోషించు. లేదు ఆ స్థితిలో సంతోషించు. లేదు ఆ ఆర్థిక సంబంధమైన విషయాల్లోంచి నీవు బయటపడడానికి నీవు శక్తి కలిగిన ఎడలా, శక్తి కలిగి నీ విడుదల పొందుకున్న ఎడలా మరి మంచిది, అది మంచిదే.
కానీ పిలిచిన స్థితిలో నుండి నీవు చింతించపడవద్దు అని చెప్పి దేవుని లేఖనం స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. కాబట్టి దేవుని పిల్లలారా, ఏ స్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండవలెను. ప్రైజ్ ద లార్డ్. నీవు దాసుడిగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను పిలిచాడా? ఆ దాసుడిగా ఉంటూనే దేవుడితో సహవాసం కలిగి ఉండు. ఒకవేళ నీకు అనారోగ్యముతో ఉండగా నిన్ను పిలిచాడా దేవుడు? ఆ అనారోగ్యముతో నీవు ఉండగానే ఉంటున్నప్పుడే దేవుడితో సహవాసం కలిగి ఉండు. నిన్ను లేమిలో పిలిచాడా దేవుడు? ఆ స్థితిలో కూడా నీవు దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ఏ స్థితిలో నేను పిలిచినప్పటికీ మనుషుడు ఏ స్థితిలో పిలవబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండాలి. మనం ఏమంటాం? దేవుడితో సహవాసం కలిగి ఉండడానికి మనం ఏం చెప్తాం? కండిషన్ పెడతాం చెప్పండి మీరు. ఏ స్థితిలో పిలిచాడో ఆ స్థితిలో ఉండమంటున్నాడు సహవాసం. కానీ మనం అంటాం ఆ స్థితిలో ఉండను, ఇప్పుడు కాదు, నీతో స్నేహం ఎప్పుడు చేస్తానంటే ఇదిగో నాకు రోగం నుంచి విడిపించు నాయనా, నేను నమ్ముకుంటాను. నా అప్పుల బాధలను విడిపించు, నీ గుడికి వస్తాను, బాప్తీసం తీసుకుంటాను. నా పిల్లల పెళ్ళిళ్ళు చేయి, నాకన్నా సంబంధాలు తీసుకురా. మళ్ళీ అటు ఇటు కాదు, చుట్టుపక్కల వాళ్ళు మా చుట్టాలు మొత్తం అదిరిపోవాలి. మళ్ళీ సంబంధం చూశారంటే అప్పుడు బాప్తీసం తీసుకుంటాను, అప్పుడు నీతో సహవాసం చేస్తాను, అప్పుడు నీ జత కడతాను. నేను అడిగినవన్నీ ఇవ్వు, నీ జత ఉంటాను నేను. నువ్వు జత లేకపోతే ఆయనకి ఎవరు లేరుగా. పాపం ఒంటరిగా ఉన్నాడు, బోరు కొడుతుంది ఆయనకి ఎవరు జత లేక కదా. మరి పెద్ద నీ గొప్ప స్నేహం, నీ ఇవాళ ఏంటి ఫ్రెండ్షిప్ డే కదా, స్నేహితులు దినోత్సవం. అవును, మరి పాపం నీ జత లేకపోతే పాపం యేసుప్రభుకి ఎవరో స్నేహితులు లేరు, మరి ఎవరో లేక పాపం ఆయన పాపం ఒంటరోడు అయిపోతాడు. నువ్వు జత కలిగితే పొంగిపోతాడు మరి కదా. ఇది ఇవ్వు, అది ఇవ్వు, అది చేస్తే నీతో మందిరానికి వస్తాను, ఇది చేస్తే బాప్తీసం తీసుకుంటాను, అది చేస్తే ఇలా ఉంటాను, ఇది చేస్తే నీతో ఉంటాను అని చెప్పడం అనేది కాదు. కానీ ఏమంటాడు అపోస్తలుడైన పౌలు? ఏ స్థితిలో నీవు పిలువబడ్డావో ఆ స్థితిలోనే దేవుడితో సహవాసం చేయాలి. అనారోగ్యంతో ఉన్నావా? నీవు అనారోగ్యం పోయినా పోయినా ఆ అనారోగ్యంతోనే దేవుడితో స్నేహం చేయి. అది పోతే నీతో స్నేహం చేస్తానని చెప్పొద్దు. ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నావా? ఇది తీసేస్తే నీతో స్నేహం చేస్తానని చెప్పొద్దు. అది మంచిది కాదు, మంచి స్నేహం కాదు అది. ఆ స్థితిలో ఉంటూనే దేవుడితో స్నేహం చేయి, దేవుడితో జత కలిగి ఉండు. దేవుడు నేను అద్భుతమైన, ఎందుకంటే ఆ స్థితిలో నీవు ఉన్నప్పుడు తన స్నేహితుడు ఆ స్థితిలో ఉండడం చూసి ఇష్టపడేవాడు కాదు. నువ్వు సేవిస్తున్న ఈ దేవుడు, ఈ స్నేహితుడు, హల్లెలూయా, నిజమైన స్నేహితుడు. తనతో స్నేహం చేసేవాడు కష్టాల్లో ఉంటే చూస్తూ ఉండేవాడు కాదు. నిజమైన స్నేహితుడు తనతో స్నేహం చేసేవాడు బాధల్లో ఉంటే చూస్తూ పట్టనట్టు ఉండేవాడు కాదు. నిజమైన స్నేహితుడు. ఈ లోకంలో ఉన్న వాళ్ళు అలా చేయరు కదా. స్నేహంగా ఉన్నప్పుడు ఎవరికి కష్టం వచ్చినా పరిగెట్టుకు వెళ్ళిపోతాం. అవునా? మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా కష్టం వచ్చినా ఫోన్ కూడా వెళ్ళిపోతారా? వెంటనే వెళ్ళిపోతారు. అర్ధరాత్రి ఫోన్ చేసినా ఎగేసుకెళ్ళిపోతాం కదా. ఏ టైంలో ఫోన్ చేసినా, ఎక్కడున్నా, ఏం చేసినా ఇలా వచ్చినానికి హాస్పిటల్కి వెళ్తాం కూడా వెళ్ళిపోతాయా, ఏమైనా డబ్బులు కావాలరా, ఏమైనా ఉన్నాయా అన్నాం అనలేదు. మనందరం మనకు కావాల్సిన వాళ్ళకి మనతో వస్తాయి అందరికీ అంటాం, డబ్బులు ఉన్నాయా, నేను అరేంజ్, నువ్వే కంగారు పడుకు, నువ్వేం భయపడుకో ఇవని. మరి నువ్వే ఇలా చెప్పినప్పుడు ఆ స్నేహితుడు నిజమైన దేవుడితో ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో ఆయనతో సహవాసం చేయడం మొదలు పెడితే నీకే అడగడం తెలిసినప్పుడు కష్టం ఏమైనా డబ్బులు చూడమంటావా, అరేంజ్ చేయమంటావా, లేకపోతే ఏం పర్లేదు ఇంటికాడ అన్నీ చూసుకుంటాను, నువ్వు హాస్పిటల్లో ఉన్నా ఇంటికాడ పిల్లలు నేను చూస్తాను అని చెప్పిన సందర్భాలు లేవా మనం? మరి నువ్వే ఇన్ని చేస్తున్నప్పుడు నిజమైన దేవుడు, నీతి కలిగిన దేవుడు, తన బిడ్డలను ప్రేమిస్తున్న దేవుడు, తండ్రి అయిన దేవుడు ఈ మాటలు చెప్పడా మీతో? ఈ మాటలు చెప్పడా మనతో? మరి ఇంకెందుకు మనం ఆయనతో సహవాసం చేయడానికి కండిషన్లు పెడతాం? ఆయనతో సహవాసం దొరకటమే మనకి మహాభాగ్యంగా ఎంచుకోవాలి. అసలు ఆయన స్నేహం దొరకటం, ఆయనతో స్నేహం చేసే అవకాశం ఆయన మనకి ఇవ్వడమే అది గొప్ప ధన్యతగా ఎంచుకోవాలి తప్ప కండిషన్లు పెట్టడానికి లేదు. కానీ మనలో అందులో దౌర్భాగ్యం ఏంటంటే, నేను కాబట్టి నమ్ముకున్నాను, నేను కాబట్టి గుడికి వస్తున్నాను, లేకపోతే నేను కాబట్టి ఈ దేవుడిని నమ్ముకున్నాను, ఇంతకుముందు మేము ఇంకొకళ్ళు నమ్ముకున్నాం, వాళ్ళని మేము చాలా ఉద్ధరించేసాం, ఇప్పుడు నిన్ను ఉద్ధరిద్దామని వచ్చాం. మరి ఏంటి చెప్పు, ఏ మాట చెప్పు, నాకు చేస్తావా, ఉండమంటావా, వెళ్ళిపోమంటావా కదా. ఇలాంటి కండిషన్ కాదు. కానీ ఆయన అంటున్నాడు కదా, నీవు ఏ స్థితిలో, సహోదరులారా, ప్రతి మనుషుడు ఏ స్థితిలో పిలువబడిన ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ఇక్కడ ఇంతకుముందు 2 సార్లు చెప్పాడు, మళ్ళీ చెప్తున్నాడు ఇక్కడ 3వసారి. విశ్వాసులుగా మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ మనకు దేవుడు సమీపంగా ఉన్నాడని గుర్తించి ఆయన సన్నిధిలో ఉన్నట్టుగానే మనం జీవించాలి. హల్లెలూయా.
ఏ స్థితిలో నీవు ఉన్నా దేవుడు నీకు సమీపంగానే, నీవు ఆరోగ్యంగా ఉంటే దేవుడు నీకు సమీపంగా ఉంటాడని కాదు. నీవు అనారోగ్యంగా ఉన్నా కూడా దేవుడు నీకు ఎలా ఉన్నాడు? సమీపంగానే ఉన్నాడు. ఇప్పుడున్న కరోనా లాంటికి దేవుడు లెక్క చేయడు. ఇప్పుడు అనారోగ్యంగా ఉన్నామంటే ఎవడన్నా దగ్గరికి వస్తున్నాడా? ఎవడన్నా వస్తాడా? జ్వరం వచ్చిందంటే ఎవడన్నా వస్తాడా? సమస్యలు గజంబ దూరం పారిపోవలసిందే మనం, లేకపోతే అవుట్ అనమాట. కానీ దేవుడు నీకు కరోనా వచ్చినా, ఇంకో రోగం వచ్చినా, ఏ రోగం వచ్చినా, ఏ స్థితిలో నువ్వు ఉన్నా దేవుడు నీకు ఎలా ఉంటాడు? నీకు సమీపంగా ఉన్నాడని నువ్వు భావించాలి. నీవు నిరుపేద స్థితిలో ఉన్నా దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు. నీవు కొంచెం ఎలాంటి బట్ట వేసుకున్నా, అవసరమైతే తక్కువ రేటు బట్ట వేసుకున్నా ఈ దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు. ఒకవేళ నేను ఖరీదైన బట్టలు వేసుకుంటే ఈ దేవుడు నాకు సమీపంగా ఉంటాడని నువ్వు అనుకోవడానికి వీల్లేదు. ఒకవేళ నేను ఉన్నతమైన స్థితిలో ఉంటేనే దేవుడు నాతో సమీపంగా ఉంటాడేమో అని అనుకోవడానికి వీల్లేదు. నీవు ఏ స్థితిలో ఉన్నా సరే దేవుని నమ్మినవాడు ఆ స్థితిలో దేవుడు నాకు సమీపంగా ఉన్నాడు అనే విషయాన్ని నువ్వు నమ్మి దేవుడిని ఆరాధించాలి. కాబట్టి స్థితిగతులను బట్టి దేవుడు మనల్ని ఆధారపడేవాడు కాదు, స్థితిగతులను బట్టి దేవుడు మనల్ని ప్రేమించేవాడు కాదు. ఏ స్థితిలో ఉన్నా దేవుడు మనకి సమీపంగా ఉన్నాడనే విషయాన్ని మనం మర్చిపోకూడదు దేవుని పిల్లలారా. సో ఈ విషయాన్ని అలా తర్వాత విషయం అంటున్నాడు, కన్యకల విషయమై ప్రభు యొక్క ఆజ్ఞ నేను పొందలేదు కానీ నమ్మకమైన వాడున యున్నటకు ప్రభు వలన కనికరం పొందిన వాడని నా తాత్పర్యం చెప్పుచున్నాను. ఎప్పటి ఇబ్బందిని బట్టి పురుషుడు తానున్న స్థితిలోనే యున్నట మేలని తలంచుచున్నాను. మరలా అంతకుముందు చెప్పిన వాక్యాలకు మళ్ళీ మనం సబ్జెక్టులకు మళ్ళీ వచ్చేస్తుంది, తీసుకొచ్చాడు ఇక్కడికి. ఇప్పటి ఇబ్బందిని బట్టి పురుషుడు తానున్న స్థితిలోనే యుండుట మేలని. ఆ ఫస్ట్ అధ్యాయం మొదటవే ఇది కదా. ఏం చెప్పాను? కొరింథీ సంఘ విశ్వాసులు కొన్ని సమస్యల్ని పౌలు గారిని అడుగుతున్నారు. ఏం చేయొచ్చు, స్త్రీ విషయంలో ఎలా ఉండాలి, కొన్ని క్వశ్చన్లు వేశారు. దానికి సమాధానం చెప్తున్నాడని చెప్పాను ఇక్కడ. అలాగే ఇప్పుడు మళ్ళీ అంటున్నాడు ఇక్కడ ఏమంటాడంటే, ఇప్పుడున్న ఇబ్బందులను బట్టి పురుషుడు తానున్న స్థితిలోనే, అంటే పెళ్లి చేసుకోకుండా ఉన్నాడా? అలాగే ఉండు, మంచిది. పెళ్లి చేసుకున్నావా? పోన్లే, మంచిది, అలా జాగ్రత్తగా ఉండు భార్యతో అని చెప్తూ అంటున్నాడు. ఇప్పుడున్న ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. ఏ స్థితిలో ఉన్నవాడు ఆ స్థితిలోనే ఉండండి అని చెప్తున్నాడు. ఎందుకంటే లోకాసు వార్త 21వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ మాట ఉంటుంది. ఏంటి అప్పుడు ఉన్న పరిస్థితులు అంటే కనుక చూడండి, లోకాసు వార్త 21:23. ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చు వారికి శ్రమ, భూమి మీద మిక్కిలి ఇబ్బందియు, ఈ ప్రజల మీద కోపమును వచ్చును. అంటే అంటున్నాడు, రాబోయే పరిస్థితులను చూసి అప్పటికే ఒకవేళ అపోస్తలుడైన పౌలు యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ గురించి కూడా ఉద్దేశించి మాట్లాడి ఉండొచ్చు అక్కడ. ఇప్పుడున్న పరిస్థితులు, రాబోయే పరిస్థితులు ఎలా ఉంటాయని చెప్పాడు అప్పుడు దేవుడు. గర్భిణీ స్త్రీలకును భూమి మీద పాలిచ్చు వారికి శ్రమ. ఇప్పుడు పరిస్థితులు చూస్తే కూడా అదే పరిస్థితి కదా. ఇప్పుడు ఏమని చెప్తున్నారు తెలుసా మీకు? కొంతమంది డాక్టర్స్ ఏమంటున్నారు, మ్యాక్సిమం ఒకవేళ మీకు ఏదైనా పెళ్ళైన వాళ్ళు ఏదైనా పిల్లల ప్లానింగ్ చేసుకోవాలనుకుంటే కొంచెం పోస్ట్ పోన్ చేయడం మంచిది, జాగ్రత్తగా ఉండండి అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO వాళ్ళు చెప్పేవాళ్ళు. కానీ మరొకటి కానీ చెప్పే సలహా ఏంటంటే, మీకు ఏదైనా పిల్లల్ని ప్లానింగ్ పెళ్ళయింది, మీకు పిల్లలు కావాలనుకుంటే కనుక కొంచెం ఆగండి, పోస్ట్ పోన్ చేసుకోండి అని చెప్పారు ఆ మధ్యని. ఎందుకంటే పరిస్థితులు బాగాలేదు, ఆ పరిస్థితులు ఏదైనా తీవ్రతరం అయిందంటే డెలివరీ చేయడం కానీ మరొకటి కానీ కష్టమవుతుంది, కాబట్టి పోస్ట్ పోన్ చేసుకోండి. అంటే గర్భిణీ స్త్రీలకు ఏమిటి అక్కడ శ్రమ. అంటే ఇలాంటి పరిస్థితులు వస్తాయి అని చెప్పి ఆ రోజు ఉన్న ఇబ్బందులను బట్టి కానీ, రకరకాల వేరే పరిస్థితులను బట్టి కానీ, లేకపోతే ప్రభు రాకడ రాబోతుంది, ఆ సమయంలో చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది, కాబట్టి కాస్త అంత జాగ్రత్తగా ఉంటే ఇవన్నీ లేకుండా ఉంటే కాస్త మంచిదని చెప్పి ఇప్పటి ఇబ్బందిని బట్టి పురుషుడు తానున్న స్థితిలోనే ఉండటం మేలని తలంచుచున్నాను అని చెప్తున్నాడు పౌలు. ఆ విషయాన్ని చూస్తే కనుక కొన్ని సమయాల్లో పరిస్థితుల్లో పెళ్లి చేసుకోకపోవడం మంచిది అని చెప్పి ఇక్కడ అంటున్నాడు ఆయన. అయితే ఒకవేళ భార్యకు బద్ధుడివై ఉంటివా విడుదల కోరవద్దు, భార్య లేక విడిగా నుంటివా వివాహం కోరవద్దు. ఇప్పుడు రాబోయే పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, వివాహం చేసుకోవడం మంచిది కాదు అంటున్నాడు, చేసుకోకుండా ఉండడం మంచిది అని చెప్తూనే మళ్ళీ అంటున్నాడు, ఒకవేళ పెళ్లి చేసుకున్నావా ఇప్పటికే నేను వాక్యం చెప్పానని చెప్పి ఎవరు భార్య పెళ్లి చేసుకోకుండా భార్య లేకుండా ఉండడం మంచిది అన్నారని చెప్పేసి
వదిలేసి కార్యక్రమం ఏం పెట్టుకోవద్దు. మీకు నచ్చినా నచ్చకపోయినా అలాగే ఉండాలి. ఇది భలే అవకాశం దొరికింది మనకి. పాస్టర్ గారు అన్నారు కాబట్టి ఏగలేకపోతున్నామని చెప్పి వదిలేసే కార్యక్రమాలు ఏం పెట్టుకోవద్దు మగవాళ్ళు. కాబట్టి పెళ్ళి భార్యకు బద్ధుడువై ఉంటువా, విడుదల కోరొద్దు. భార్య లేక విడిగానుంటువా, వివాహం చేసుకోవద్దు అని ఆశపడొద్దు. ఇక ఉన్నవాడు గుండెలో రాళ్ళు ఎడిపోతాయి. ఇప్పుడు ఇటు కానీ ఏంట్రా నాయన ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు, పాస్టర్ గారేమో పెళ్లి చేసుకోకుండా ఉన్నావా, పెళ్లి చేసుకోవద్దు అన్నాడు, సత్యానరా బాబు అనుకుంటున్నారేమో. మీ ఇష్టం నాయన. అయితే అలా ఉండడం ఒకవేళ మంచిది అన్నాడు. ఒకవేళ లేదు నేను ఏగుతానంటే ఏగండి, పడతానంటే పడండి, మీ ఇష్టం, అది ఎవడో కాదంటలేదు. కాబట్టి ఎందుకనంటే భార్య లేక విడిగా వివాహం కోదు. అయినను నీవు పెండ్లు చేసుకున్న పాపము, మళ్ళీ చెప్తున్నాడు అక్కడ, అయినను నీవు పెండ్లు చేసుకున్న పాపము లేదు, కన్యక పెండ్లు చేసుకున్న ఆమెకు పాపము లేదు. అయితే అట్టి వారికి శరీర సంబంధమైన శ్రమలు కలుగును, అవి మీకు కలగకుండా వల్లని కోరుచున్నాను. కాస్త దేవుడి మీద ఎప్పటికైనా జ్ఞానోదయం అయి కళ్ళు తెరిచి ఎప్పటికైనా కాస్త సమయాన్ని, మీ ధనాన్ని, మీ ఆలోచనని కుటుంబం మీద చింతిస్తా, కుటుంబం మీద, బిడ్డల మీద మీ ఆలోచన పెట్టుకుని కాస్త దేవుడి గురించి కూడా ఆలోచించండి. కాస్త సమయం దేవుడికి ఇవ్వండి. కాస్త ధనాన్ని దేవునికి కూడా ఖర్చు పెట్టి మనల్ని మనం సిద్ధపరచుకొని మనం అక్కడికి వెళ్ళవలసిన వారం కాబట్టి సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృప కలిగిన మా దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ఈరోజు ఎంతో సత్యాన్ని మాకు తేట తెల్లంగా కళ్ళకు కట్టినట్లు చెబుతున్నావు తండ్రి. ఇక్కడున్న మేమందరం ప్రతి ఒక్కరము నాయన, అవునయ్యా, మేము వివాహాలు కాకముందు దేవుడంటే రోషం కలిగి దేవుని కొరకు ఏదో చెయ్యాలని, దేవుని కొరకు ఎన్నో ఆలోచనలు కలిగి, ఎన్నో ప్రణాళికలు కలిగి, ఇలా చేస్తాను, అలా చేస్తాను, నాకు జాబ్ వచ్చాక ఇలా ఉంటాను, నాకు జాబ్ వచ్చాక అలా చేద్దాం అని చెప్పి ఎన్నో ఎవరికి తగ్గ ఆలోచనలు వాళ్ళని చేసుకుని ఉన్నాం. కాస్త పెళ్ళి కాగానే ఆలోచనలు కాస్త తగ్గాయేమో నాయన. తగ్గాయేమో కాదు, తగ్గాయి అనుకుంటేనే నిజమవుతుంది తండ్రి. ఆ తర్వాత భార్యను, భర్తను కూర్చుని చింత, ఆ తర్వాత బిడ్డలు పుట్టిన తర్వాత బిడ్డలను కూర్చిన చింత, ఆలోచన. నీ బ్రతుకు తెరువు మన బ్రతుకు తెరువుల గురించి కాదు చింతించాల్సింది, దేవుని గురించి, దేవుని కార్యముల గురించి చింతిద్దాం. అదే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో కోరుకుంటున్నాడు. అదే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకు బోధించాడు. అట్టి రీతిగా మమ్మల్ని అందరినీ, మమ్మల్ని, మా సంఘాన్ని, బిడ్డలందరినీ, ఈ వాక్యాన్ని దూరదర్శన్ ద్వారా, లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని అలాగూ సిద్ధపరిచి నీ కృపా కనికర మహదైశ్వరును మాకు అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.